హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను ఈరోజు కొందరు కామెంట్ పెట్టినారు అలసంద వడ చేయమని, వాళ్ళ కోసమే ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అంటే ఎక్కువ చేయలేదు, తక్కువే చేస్తున్నా. ఎక్కువ చేయాలంటే గ్రైండర్కి వేసుకోవాలి, లేదంటే ఇప్పుడు 2 గ్లాసులే మిక్సీకి వేస్తాను అనమాట. దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తారండి. కడిగి పెట్టుకున్నాను. ఇంకో ఆనియన్స్, ఇవి వచ్చి పచ్చిమిర్చి, వెల్లుల్లి 2, అల్లం కొంచెము, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీకి పట్టినా అనమాట. ఇది పేస్ట్, సాల్ట్. ఇవి మిక్సీకి వేసిన తర్వాత కొన్ని కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇవి కొన్ని కలుపుతున్నాను. సాల్ట్ వేస్తున్నా. ఇదంతా పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ వేస్తున్నాను. ఇంత తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా అన్నమాట, ఇట్లా రౌండ్ చూడు. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. బాగా క్రిస్పీగా కాలాలండి, బాగుంటాయి. అప్పుడు క్రిస్పీగా కాలితే చాలా బాగుంటాయి. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా అందరూ? అలసంద వడలు రెడీ అయిపోయినాయి. అప్పుడు 3 గంటల సేపు నానబెట్టినా నేను. ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా బాగుంటాయి. నాకన్నా అక్కంగా బాగా చేస్తుంది. చూడు టేస్ట్ బాగా క్రిస్పీగా ఉన్నాయి. ఎప్పుడన్నా కొన్ని చేసుకోవాలంటే మిక్సీకి వేసుకోండి. ఇంకా దీంట్లో చిన్న చిన్న వేసుకునే కానీ వడలు దాలికి చాలా ఇష్టం. ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా అనమాట, చిన్న చిన్నవి ఇట్లా చూపిడాలి. ఇట్లాంటివి వేసుకుంటే డాలికి చాలా ఇష్టం అనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. అట్లా చేసుకోండి. నేను 3 గంటలు మధ్యాహ్నం నానబెట్టినాను, ఇప్పుడు చేసినాను అనమాట. కొన్నే చేసినాను. చూడండి, నచ్చితే చేసుకోండి. అంతే, బాయ్.